ఈరోజు పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్లోర్ మీద వచ్చింది. దాని మీద డిస్కషన్స్ కూడా జరుగుతాయి. అందరికంటే బాధాకరమైన విషయం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కు మద్దతు పలికింటారు. ఇది మేము చాలా వరకు దీనికి నిరసనగా చెప్తా ఉన్నాము. యాక్చువల్గా వచ్చిందను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మేము వచ్చిన ముస్లిం సమాజం కోసం నిలబడతాము, బీజేపీతో మద్దతుగా ఉంటే కూడా ముస్లిం సమాజం పక్కన నిలబడతాము, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటాము అని ఆయన కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా చెప్పారు. కానీ ఈరోజు ముస్లిం సమాజం అంతా చాలా భయాందోళన స్థితిలో ఉండి చాలా వరకు ప్రాబ్లమాటిక్ ఉంది. ఈరోజు మాకు చాలా అవసరమైన వక్ఫ్ బోర్డ్ బిల్ ఉంటే దానికి అగెనిస్ట్గా ఓటేస్తారని చెప్పి మొత్తం సమాజం వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఈరోజు జరిగిందేమి, వాళ్ళందరూ దానికి ఇది చేసి ఇప్పుడు దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఆ బిల్లు కూడా పాస్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చిందని ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఈరోజు వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది అవి ఆ ప్రాపర్టీస్ అనేటివి మాకు తాత ముత్తాల నుండి మాకు గిఫ్ట్లో ఇచ్చినటువంటి ప్రాపర్టీస్. దానికి వచ్చిందను ఈరోజు దాంట్లో ఏదో లొసుగులు ఉన్నాయని చెప్పి దాంట్లో ఇది ఉన్నాయని చెప్పి దాన్ని పక్కదా పట్టిస్తూ ఉంటారు. అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 25 ప్రకారం ఇది వచ్చిన సమాన హక్కుల చట్టానికి ముస్లిమ్స్కు వ్యతిరేకంగా ఇది చేస్తూ ఉంటే ఒక ఇదే చెప్పి మేము కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక మన దేశం అనేది 4 చక్రాల మీద నడుస్తూ ఉంటే ఒక చక్రం వచ్చిందను 25% ఒక చక్రం వచ్చిందని ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ఒక చక్రంను కూడా కాదని చెప్పేసి ఈ 3 చక్రాలతోనే మేము ముందుకు సాగుతాము, మేము గమ్యం చేరుకుంటాము అనుకోవడం చాలా శుద్ధ తప్పు, అవివేకం. ఎందుకంటే 4 చక్రాలు బాగుంటేనే ఆ బండి వచ్చిందని దాన్ని గమ్యాన్ని చేయరు. ఒక ముస్లిం సమాజాన్ని పక్కకు నెట్టేసి మిగతా వాళ్ళని ముందు తీసుకుని పోయి మేమంతా చేస్తాము అది చేస్తామని చెప్పి దాన్ని ఒక చక్రాన్ని పక్కన పెట్టేది పంచర్ అయినా ఏదైనా పక్కన పెట్టేసి చేస్తామంటే అది శుద్ధ అవివేకమని చెప్తాం. ఈరోజు ముస్లిం సమాజం అంతా దిగ్భ్రాంతి చెందుతాం. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈరోజు మొత్తం ఉంది. ఈరోజు ఆయన అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ బిల్లు కానీ నిలుపుదల చేయవచ్చు. కానీ ఆయన కూడా దానికి మద్దతు పలికినారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు పలికినారు. చాలా బాధపడతా ఉన్నాం, మేము చాలా చింతిస్తా ఉన్నాం. ఈరోజు ముస్లిం సమాజం మెజారిటీ ఆఫ్ ముస్లిం సమాజం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు. ఎందుకున్నారు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు, జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎందుకున్నారు? వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకుని వచ్చినారు. ముస్లిమ్స్ ఏ క్షణంలో కూడా ఆపదలు ఉంటే నేను ఉన్నానని చెప్పి ఆయన ఆదుకున్నాడు. అన్ని రకాలుగా ఆయన సహాయకారాలు అందించినారు. మీరు ఏది కూడా ఏ రోజు చేసింది ఏమీ లేదు. కానీ ముస్లిం సమాజం మాకు లేరు, వాళ్ళ పట్ల ఉండాలని చెప్పి మీరు చేస్తా ఉన్నారు. మీరు చేయండి. ఈరోజు మీకు మంచి తరుణం. ఈ రోజు కానీ మీరు ముస్లిం దీన్ని వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఓటు వేసేసి ముస్లిం సమాజం కోసం నిలబడింటే మొత్తం సమాజం మీ పక్క అయినారు. మేము కూడా పూల వర్షాలు మీ మీద కురిపించింది. కానీ ఈరోజు ఏం చేస్తారు, మీరు దానికి మద్దతు పలికించినారు. ఈ రోజు వచ్చిందను ముస్లిం ద్రోహులుగా మీరు మిగిలిపోతారు ఖచ్చితంగా చరిత్రలో. ఈరోజు ఇది మొత్తం ముస్లిం మనోభావాలు దెబ్బతినే విషయం. చాలా ముస్లింస్ అందరూ దీని గురించి చాలా వరకు బాధపడతా ఉన్నారు. మా ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అనేది పక్కా మా ప్రాపర్టీ, ముస్లిం ప్రాపర్టీ. దీన్ని మీరు ఇది చేసుకుని ఈ రకంగా అమెండ్మెంట్ బిల్స్ తీసుకుని వచ్చేసి మీకు అనుకూలంగా దీన్ని మార్చుకొని చేస్తున్నారు. చాలా మేమంతా చింతిస్తూ ఉన్నాము. దయచేసి ఈ రోజు కూడా ఇప్పటికీ టైం ఉంది. ఆల్మోస్ట్ ఫ్లోర్లో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ టైం ఉంది. దయచేసి దానికి మీరు ఖచ్చితంగా దాన్ని అగెనిస్ట్గా చేసి ఆ వక్ఫ్ బోర్డు పాస్ కానికుండా చేయని పక్షంలో మీరు ముస్లిం ద్రోహుగా మిగిలిపోతారు. ఇంకో విషయం వచ్చిందను, నేను ముస్లిం తెలుగుదేశంలో కానీ జనసేనలో ఉండే ముస్లిం లీడర్స్ను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు ముస్లింస్ తరఫున మీరు ఉండాలా, మీ తరఫున ముస్లిం సమాజం ఉందా? ఈరోజు ఎక్కడ కూడా మీరు లీడర్స్గా చలామణి అవుతున్నారంటే కేవలం ముస్లిం సమాజంతోనే మీరు ఈరోజు లీడర్స్గా చలామణి అవుతున్నారు. ఈరోజు ముస్లిం సమాజం అంతా డేంజర్లో ఉంది, చాలా ఇదిగా ఉంది. మా ప్రాపర్టీని హరించే ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మీరు ఎందుకు మౌనం తీసుకున్నారు? మీరందరూ కలిసి ఓఎస్సీలో ఒక రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేకపోయినారు? చంద్రబాబు నాయుడు గారు వారి మనసు ఎందుకు మార్చలేకపోయారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మనసు ఎందుకు మార్చలేకపోయినారు? వాళ్ళు ఉండే స్థితిలో వాళ్ళు ఎందుకు చెప్పలేకుండా పోయినారు? ఏ విధంగా ఇది ముస్లింలకు నష్టం జరుగుతుందని ఎందుకు చెప్పలేకుండా పోయినారు? ఏమీ మీరు చెప్పకుండా ఈరోజు మౌనం వహించేసి మీరు ఏ రకంగా కూడా పట్టించుకోకుండా ఈరోజు మీరు వచ్చిందను చాలా వరకు ఇది చేశారు. ఈరోజు మొత్తం ముస్లిం సమాజం వచ్చిందను మీ పక్క చూస్తూ ఉంది. ఆ బిల్లు పాస్ అయిందంటే నేను కోరుకునేది ఒకటే, మీ యాక్షన్ కోసం టోటల్ ముస్లిం సమాజం ఎదురు చూస్తూ ఉంది. ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా మీరందరూ రాజీనామాలు చేసి మీ పదవులకు రాజీనామాలు చేసేసి మీ నిరసన వ్యక్తం చేయాలా. అప్పుడు కానీ మీకు ఇది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మేము కోరుకునేది ఒకటే, ఏ రకంగా అయినా ఇప్పటికీ లాస్ట్ టైం ఉంది, లాస్ట్ బాల్ ఉంది, ఇది ఉంది, ఏదో రకంగా చేయాల్సిందను
ఆ బిల్లు రిలీజ్ చేసుకోవాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మేము వచ్చి డిమాండ్ చేస్తాం.